చాలా అర్థం కాని పదం ఏదన్నా ఉంది అంటే ఈ భగవతత్వం విషయంలో ఆత్మ. చాలామంది ఏమంటారు, ఆత్మ వెళ్ళిపోయింది, సోల్ వెళ్ళిపోయింది, సోల్ వెళ్ళిపోయింది అంటుంటారు. సోల్ అంటే ఆత్మ. అసలు ఆత్మ అంటే ఏంటి? ఇప్పుడు భగవద్గీతలో ఏం చెప్తాడు? ఆత్మకి చావు లేదు, పుట్టుక లేవు, శీతోష్ణ స్థితులు లేవు, సుఖ దుఃఖాలు లేవు, సర్వత్రా వ్యాపించున్నది, ఉండడం అనేది ఉన్నది, కానీ అది ఎందులో లేదు, కానీ అన్ని దానిలోనే ఉన్నాయి అన్నట్టు చెప్తాడు. మరి మనం కూడా ఆత్మ వెళ్ళిపోయింది అంటే మరి మనం కూడా మారకుండా చావకుండా ఉండాలి కదా. మరి ఏంటి దీనికి కారణం అంటే ఆత్మ అంటే అబ్బా నిజంగా అర్థం చేసుకుంటే ఆత్మ అంటే పెద్ద గొప్ప గొప్ప పదాలేం కాదు. ఆత్మ అంటే జ్ఞానం అని అర్థం. మరి ఈ జ్ఞానానికి చావేలా ఉంటుంది? ఇప్పుడు లోపల నేను ఒక మాట మాట్లాడుతున్నాను, నాకు ఆలోచనలు ఉన్నాయి. ఆలోచనలు ఏం చచ్చిపోవుగా, జ్ఞానం చచ్చిపోదుగా. మరి చచ్చిపోయేది ఎవరు? ఈ భౌతికంగా తీసుకున్నటువంటి శరీరం ఉందే, ఇది ప్రకృతి కాబట్టి ఇది పోతుంది. మరి లోపల ఉన్నటువంటి జ్ఞానం, ఇప్పుడు మన ఋషులు ఏం చెప్పారు? లోపల ఉన్నటువంటి నీ జ్ఞానం అనేది అది పోదు అంటాడు. అంటే శరీరమే పోతుంది తప్ప జ్ఞానం పోదు అంటాడు. అందుకని మన ఋషుల ఫిలాసఫీ ఏంది? జ్ఞానాన్ని పెంచుకో. జ్ఞానం కనుక పెంచుకుంటే ఈ శరీరం కూడా జస్ట్ తాత్కాలికమే, దీని గురించి ఇంత కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయం గ్రహిస్తావు అంటాడు. మరి ఆత్మకి చావు లేదంటారు. మరి మనం చచ్చిపోతున్నాం కదా, మన సంగతి ఏంది అంటారు. మనం ఎలాంటి ఆత్మ? మన దగ్గర 7 ఆత్మలు ఉన్నాయి అంటాడు. 1 జీవాత్మ, 2 ప్రాణాత్మ, 2 మన మనసుకు సంబంధించిన ఆత్మ అంటే బుద్ధి ఆత్మ అనుకుందాం. అంటే ఇవన్నీ ఆత్మలు. అంటే ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి లిమిటెడ్ జ్ఞానం ఉందనుకో, అప్పుడు నేను జీవాత్మని. జీవాత్మ అంటే నా దగ్గర ప్రాణం ఉంది, నా దగ్గర మనసు ఉంది, నా దగ్గర శరీరం ఉంది. ఈ 3 విషయాలకు సంబంధించిన విషయమే నా దగ్గర ఉందనుకోండి, అది జీవాత్మ. ఇప్పుడు పోయేది ఎవరు? జీవాత్మకు సంబంధించినటువంటి శరీరం పోయింది. అంటే ఏంటి పోయింది? ఏం పోయింది? ఆ జ్ఞానం పోయింది, అంతే కదా. అందుకని చితి పేరుస్తారంటారు. చితి అంటే ఏంటి? జ్ఞానమే. నిజం చెప్పాలంటే అర్థం చేసుకుంటే ఆత్మన్నా, చైతన్యమన్నా, శక్తి అన్నా, స్థితి అన్నా, ఇవన్నీ అర్థాలు ఒకటే. అంటే ఏంటి? మన ఋషులు చెప్పదలుచుకుంది ఏంటి? మహా ఋషులకు కూడా అందింది ఏంటి? మనకి కనపడకుండా ఒక నియతి ప్రకారం నడుస్తున్నటువంటి ఒక వండర్ఫుల్ ఎనర్జీ ఉంది. దాన్ని మనం కంటితో చూడలేము, చెవులతో వినలేము, స్పర్శతో మనం ఫీల్ అవ్వలేము. కానీ అది ఉన్నది అనేటువంటి విషయం మనకు అవగాహన అవుతూనే ఉంటుంది, అంతే కదా. మనం ఒక పని చేయడానికి పోతాం, లోపల నుంచి మనకు సజెషన్ వస్తుంది, ఈ పని చెయ్యవాకు అని వస్తుంది. కానీ మనం చేసేస్తాం శరీరంతో. ఎందుకు? దానికి ఋషులు ఏం చెప్పారు? నువ్వు పెట్టుకున్నటువంటి పాతవన్నీ జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాలు నేను ఈ పని చెయ్యను అన్నా నిన్ను అది వదలదు, నీ చేత చేయిస్తుంది. అందుకని ఇప్పుడు నువ్వేం చేయాలి? జరిగిపోయినటువంటి జ్ఞాపకాల్లో ఉండవాకు, జరగబోయే విషయాల్లో ఉండవాకు. ప్రస్తుతం అంతా భగవతత్వ పని జరుగుతుంది అని అనుకున్నప్పుడు కనీసం వచ్చిన జ్ఞాపకాల్లో నుంచి అనవసరమైన ఇబ్బందులు పడకుండా బయటపడడానికి అవకాశం ఉంది అన్న